హే హలో వెల్కమ్ టు హిమా నాని వరల్డ్. సో ఈరోజు వీడియో వచ్చేసి మేము తిరుపతి వెళ్తున్నాము, దానికోసమే రెడీ అవుతున్నాను. షిఫ్ట్ 5:30కి ఏంటంటే మా హస్బెండ్ కూడా బస్ 5:30కి బుక్ చేశారు. లాస్ట్ మినిట్ ప్యాకింగ్స్ అన్నీ చేసుకొని వి స్టార్టెడ్. దర్శనం టికెట్స్ ముందే తీసుకున్నాం కానీ ట్రావెల్ టికెట్స్ తీసుకోలేదు. సో దానివల్ల బస్ ప్రిఫర్ చేస్తున్నాము, లేదంటే మేము ట్రైన్కే వెళ్తాము. స్లీపర్ క్లాసే కానీ నాకు ఎందుకో అంత కంఫర్ట్ అనిపించలేదు ఆ జర్నీ పర్టికులర్గా. బికాజ్ ఆ ముందు రోజు కూడా నాకు కొంచెం డిజీనెస్గా అనిపించింది. ఆ స్టేట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బస్ జర్నీ అస్సలు ప్రిఫర్ చేయకండి. సరే కొంచెం ఆకలేస్తుంది కదా, ఫుడ్ తింటే సెట్ అవుతుంది అనుకున్న ఫుడ్ దగ్గర ఆపారు. ఆ ఫుడ్ తిన్నాను, ఇంకా చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్. సర్లే ఏవో తిప్పలు పడుతూ ఫైనల్గా తిరుపతి రీచ్ అయిపోయాము. రూమ్ తీసుకోవడం ఎందుకులే అని మేము ఫ్రెష్ అప్ అని ఒకటి హార్లీ రెంటల్ బేసిస్ ఉంది, అక్కడే ఫ్రెష్ అయిపోయాము. చాలా బాగుంది, రీజనబుల్ ప్రైస్. ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా కొండపైకి వెళ్ళిపోయాము. సరే లేట్గా ఎందుకు మళ్ళీ లేట్ నైట్ అయిపోతుంది అని. ఆ రోజు సాటర్డే కానీ రష్ అయితే మినిమల్గానే ఉంది. మేబీ స్కూల్స్ అది ఓపెన్ చేయడం వల్ల అనుకుంటాను. మేము 300 రూపీస్ దర్శనానికి వెళ్ళాము. అరౌండ్ 1:30కి వెళ్ళాము, 5:30 కల్లా బయటకు వచ్చేసాము. తర్వాత కొంచెం ఫొటోస్ అది తీసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు సిటీ వ్యూ అయితే అదిరిపోయింది. మేము బస్సులో చూస్తున్నాం కానీ ఎవ్రీ టైం బైక్లో చూస్తాము. తిరుపతి వచ్చినప్పుడు బైక్ రెంట్ తీసుకుని కొండపైకి బండి మీద వెళ్ళిపోతాము. అక్కడ వెళ్ళేటప్పుడు ఉంటుంది, అడ్వెంచరస్గా అనిపిస్తుంది మాకెందుకో. లాస్ట్ టైం కూడా ఒకసారి 8కి దర్శనం, సో 7 కల్లా స్టార్ట్ అయ్యాము. చాలా డార్క్ ఉంటుంది, అసలు వెహికల్స్ పాస్ అవ్వవు. అమ్మో చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది, అలాగే స్కేరీగా కూడా అనిపించింది. ఈసారి కొంచెం 1 డేనే కదా స్టే అని బైక్ తీసుకోలేదు. ఇంకా కిందికి వచ్చేసి జల్పాన్ అని ఒక రెస్టారెంట్, చాలా బాగుంది ఫుడ్. అదిని బిల్ కూడా వాళ్ళు వెరైటీగా పోస్ట్ బాక్స్లో తీసుకొచ్చారు. అది తినేసి లేట్ నైట్ అయినా సరే 12కి అలాగా విజయవాడ స్టార్ట్ అయిపోయాము. అమ్మయ్య తిరుపతిలో రష్ లేదు అని అనుకున్నాము, దానికి డబల్ ఉంది విజయవాడలో. ఆ రోజు అమావాస్య అండ్ చాలామంది మేకలు అవి తీసుకుని వెళ్తున్నారు. చాలాసార్లు విజయవాడ వెళ్ళాను కానీ ఇంత రష్ అయితే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఫస్ట్ టైం. అలా దర్శనం కంప్లీట్ చేసేసుకుని ఫుడ్ తినేసి ఇంకా వైజాగ్ రిటర్న్ స్టార్ట్ అయిపోదామని అనుకున్నాం. బస్ అయితే వద్దు ప్లీజ్ అని అన్నాను. కరెంట్ రిజర్వేషన్ చెక్ చేస్తే ఒక ట్రైన్ అవైలబుల్ ఉంది, గరీబ్ రథ్ వీక్లీది. సో దానికి టికెట్స్ బుక్ చేసాము. రైల్వే స్టేషన్లో కూడా ప్రసాదం అమ్ముతున్నారు. ఫైనలీ 2 డేస్లో తిరుపతి విజయవాడ కవర్ చేసి బ్యాక్ టు వైజాగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.